అదవ్వదమ్మా. ఇదే కామెంట్ ఎక్కువగా వినిపిస్తుంది జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ తాజా ఫోటోపై. పైన బట్ట కింద బాణా లాంటి పొట్టతో కనిపించే ఇమ్మాన్యుయల్ ఒక్కసారిగా స్మార్ట్గా మారిపోయారు. ఎంతలా అంటే వాడు వీడేనా అన్నంతగా. కింద పొట్టపోయి 6 ప్యాక్స్ వచ్చేసింది, పైన బట్టపోయి జుట్టు మొలిచింది. జుట్టు మొలవడమే కాదు, నల్లగా కర్రిగా కనిపించే ఇమ్మాన్యుయల్ తెల్లగా మారిపోయారు. మంచి స్టైలిష్ లుక్లోకి వచ్చేశారు. కళ్ళజోడు, టీషర్ట్, లైట్ ట్రిమ్మింగ్తో అబ్బో మనోడు మామూలుగా లేడు, ఎవడి టాలీవుడ్ అందగాడు అనేలాగా ఉన్నాడు ఇమ్మాన్యుయల్. నిజంగా ఇలా అయిపోతే ఎంత బాగుండేది, కానీ అదంతా మనోడి కళ. ఆ కళను ఏఐ రూపంలో తీర్చుకుని త్వరలో ఈ లుక్తో ఎంట్రీ ఇస్తా, వెయిట్ అండ్ వాచ్ అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు ఇమ్మాన్యుయల్. ఇక మనోడి కామెడీ చూసి తెగ నవ్వుకునే వాళ్ళు కొందరైతే అది అవదమ్మా అంటూ కామెంట్ల మూత మోగిస్తున్నారు. మాకు నమ్మకం లేదు దొర అంటూ ఇమ్మాన్యుయల్కి సెటర్లు కూడా వేస్తున్నారు. ఇక ఇమ్మాన్యుయల్ జబర్దస్త్కి గుడ్ బై చెప్పేసిన తర్వాత ఈటీవీ నుంచి మా టీవీలోకి వచ్చేశారు. ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్ సీజన్ 2లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ షో కంప్లీట్ కాగానే అటు నుంచి బిగ్ బాస్ 9లోకి అడుగుపెట్టబోతున్నారు ఇమ్మాన్యుయల్. బిగ్ బాస్ హౌస్లోకి పంపే వాళ్ళని ముందుగా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోకి పంపి తర్వాత వాళ్ళని బిగ్ బాస్లోకి తీసుకుంటుంది స్టార్మా. గత సీజన్లో కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు ఆ కోవలోకి జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ బిగ్ బాస్ 9లోకి అడుగుపెట్టబోతున్నారు. దీనికి తోడు బిగ్ బాస్ సీజన్ వచ్చిన ప్రతిసారి జబర్దస్త్ కమెడియన్స్ లో 2-3 తీసుకుంటూ ఉంటారు. అలా జబర్దస్త్ కోటాని ఈసారి భర్తీ చేయబోతున్నారు ఇమ్మాన్యుయల్. అయితే మనోడు బిగ్ బాస్ కి వెళ్ళక ముందుకే గట్టిగానే ప్లానింగ్ లో ఉన్నారు. బిగ్ బాస్ లో కమెడియన్స్ ఎంత బాగా ఆడినా, ఎంత బాగా ఎంటర్టైన్ చేసినా కూడా అక్కడ కేవలం కామెడీ పీస్లుగా మిగిలిపోతారు అనే అక్షర సత్యాన్ని వంట పట్టించుకున్న ఇమ్మాన్యుయల్ ఒలి తగ్గించుకుంటే కానీ పనవదని ఫిక్స్ అయిపోయారు. బిగ్ బాస్ అంటే అక్కడ జనాలు ఎంటర్టైన్ చేస్తేనో లేదంటే గేమ్ బాగా ఆడితేనే సరిపోదు, వెధవ వేషాలు వేసి జనాల్ని ఎర్రిపప్పల్ని చేశాయి. రియాలిటీ షోస్లో రియాలిటీని పక్కన పెట్టేసి నాటకాలు ఆడేవాడికి చివరి వరకు ఉంటాడు, విన్నర్ కూడా అవుతాడు. ముందు సీజన్లో పల్లవి ప్రశాంత్, తర్వాత సీజన్లో నిఖిల్ ఎలా విన్నర్స్ అయ్యారో దగ్గరుండి చూసిన ఇమ్మాన్యుయల్ కామెడీ చేస్తే పనవదని ముందే ఫిక్స్ అయినట్టున్నారు. హౌస్లో అమ్మాయిలతో పులిహోర కలిపేవాడికే బాగా పనవుతుందని నిఖిల్ని చూసి నేర్చుకున్న ఇమ్ము ఇదిగో ఇప్పుడు పూర్తిగా లుక్ మార్చేసుకుని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లిపోయి ఒక 2-3తో పత్తే పారాలు నడిపించి బిగ్ బాస్ టైటిల్ని ఎత్తుకొచ్చేసే పనిలో పడ్డట్టే ఉన్నారు. అయితే ఇదంతా జరగాలంటే ముందు మనోడు అనుకున్నట్టుగా ఆ లుక్లోకి మారాలి కదా. చూద్దాం, పైన బట్ట కింద పొట్ట ఉన్న ఇమ్మాన్యుయల్ అన్నట్టుగానే స్మార్ట్ బాయ్ లాగా మారతాడో లేదో.